వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. మనం తెలంగాణ వెలుగు నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సర్పంచ్ అభ్యర్థుల దగ్గర కూడా మనం వాళ్ళు అసలు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది, ఏం చేశారు, ఎందుకు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారనే విషయాలు తెలుసుకోవడానికి కూడా మన తెలంగాణ వెలుగు ప్రతి గ్రామంకి వెళ్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం షాద్నా నియోజకవర్గం నందిగా మండల్ మేకగూడ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. రేపు మీరు సర్పంచ్ అయినాక అంటే మీ ఆయన డామినేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే పూర్తి స్వేచ్ఛ మీకు ఇస్తారా? మాకే ఇస్తారు సార్, మీకే ఇస్తారు. డామినేషన్ ఏమి ఉండదు. అన్ని విధాల్లో అన్ని కార్యక్రమంలో పాల్గొంటాం, పనులు చేస్తాం, మంచి పేరే తెచ్చుకుంటాం. మంచి విధంగానే అన్ని మంచి పేరు వచ్చేటట్లే చేసుకుంటా నడుచుకుంటా పోతాం. నమ్మకం అయితే ఉంది, నమ్మకం అయితే ఉంది. గెలిపిస్తారని ఖచ్చితంగా గెలిపిస్తాం. కేనాయక్ గారు, మనం గతంలో కూడా కలిసినాం. సో మేకగూడలో అవకాశం వస్తే మాదేదో మేము నిరూపించుకుంటామని చెప్పి చూసుకుంటే ఈరోజు తెలుసుకున్న దాదాపు 5-6 మంది నామినేషన్లు వేయడం అనేది జరిగింది. అంటే చుట్టూ ఉన్న కంపెనీల నుంచి ఏదైనా మనకి రేపు డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకేదో సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కాంపిటీషన్ అనుకోవచ్చా? మేకగూడల బీసీ కమిటీ హాల్, మైనార్టీ కమిటీ హాల్, సంజీగూడల ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్, ఇంకోటి ఎమ్మెల్యే గారికి ఆయన గెలిచి రిజర్వేషన్ జనరల్ ఎవరైనా పోటీ చేస్తారు, రకరకాలుగా పోటీ చేస్తారు. డబ్బున్న వాళ్ళు చేస్తారు, డబ్బు లేని వాళ్ళు చేస్తారు, అధికారం ఇంతకుముందు ఉన్నోళ్ళు చేస్తారు. సో ఇంతమంది రాజకీయ నాయకులను తట్టుకొని మీరు ఈరోజు నామినేషన్ వేసారు. డెఫినెట్గా 100% మేజర్గా మేజర్గా సార్ ఇప్పుడు దాదాపుగా ప్రతి ఊర్లో సమస్యలు అనేది ఉంటాయి కదా, మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి, రేపు మీరు వచ్చినాక ఏం సమస్యలు సాల్వ్ చేస్తారని చెప్పేసి అనుకో. నేను పనితనంలో అన్నగారు ఎక్కడ పోటీ పడతానంటే అది ఆ శిలాబాలు ఏం చేస్తారు. 2018 ఆయన కొబ్బరికాయ కొడితే 2023 వరకు పంచాయతీగా ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు అంతా అధికారం వాళ్ళ చేతనే ఉంది. ఇక్కడ ఈ రోజు నిలబడే ఊరు నాయకులు మనం ఊర్లో చలామణి ఎత్తినప్పుడు ఆ సమస్య ఆలోచన ఇక్కడ ఉందా, వాళ్ళని కూర్చోబెట్టైనా మనకు ప్రజాస్వామ్యం. ఎందుకంటారు రేపు నాడు ఇది రికార్డు ఉంటుంది, ఆన్ రికార్డు ఉంటుంది వీడియో. రేపు మీ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు చూపిస్తారు, నిలదీస్తారు కూడా. ఊరుకు మంచి పనులు చేసి పలానోడు ఉన్నప్పుడు మంచి అనే గుర్తు. ఏకగ్రీవం కానికనే అన్ని లక్షలు అంటే ఇంకా డైరెక్ట్ బరిలో దిగితే మన దగ్గర కూడా అంతో ఎంతో అనేది డబ్బులు ఉండాలి. సో డబ్బు రాజకీయాలు ఏమైనా చేయబోతున్నారు సుఖ్యానాయక్ గారు? మాకేం 100 ఎకరాలు లేవు, కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏం లేవు. నేనేమంటున్నా, ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నందుకు ఈ ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనం తిరగబడతామో, ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో అవతల ఇచ్చేస్తాం. సరే, రేపు మీ ఎమ్మెల్యే అని చెప్పేసి అంతగానం అన్నారు కదా, ఒకవేళ మీ ఎమ్మెల్యేని రేపు మా సమస్యల మీద ఇదే అని చెప్పేసి గట్టిగా అడగగలుగుతారా? జనాలే చెప్తారు. 11వ తారీఖే కాదు, మనం గెలిచిన తర్వాత